ఇవన్నీ తెలిస్తే మీ అన్నయ్య కూడా నిన్ను క్షమించడు. నువ్వు నిజంగా చెడ్డవాడివైతే కనుక ఉషన్ నీకిచ్చి పెళ్లి చేసేదాన్నే కాదు. ఏదో పిల్ల చేష్టలతో ప్రేమించాను, ఆ అమ్మాయిని వదిలేస్తాను, ఇంకో అమ్మాయి వెనక పడతానని చెప్పి నువ్విలాంటి నిర్ణయాలు తీసుకున్నావు. బేసిక్గా నువ్వు దుర్మార్గుడివి కాదు అని నాకు అర్థమైంది. అందుకని నువ్వు మారుతావన్న నమ్మకంతోనే మంచివాడివని నమ్మి ఉషన్ నీకిచ్చి పెళ్లి చేశాను. ఆ నమ్మకాన్ని పాడు చేసుకోకు. దీని మాటలు విని జీవితాన్ని నాశనం చేసుకోకు. సత్యనారాయణ స్వామి వ్రతానికి టైం అవుతుంది, పదండి. ఇంకా దాని మోహం చూస్తావేంటి చందు? పద. అంటే ఇంకే ఉంది మనం మాట్లాడుకోవడానికి? మొత్తం మన ప్లాన్ అంతా నాశనం చేసేసింది. ఇక మనం ఏం చేయలేం. పదా. బాబు, ఈ సత్యనారాయణ స్వామి వ్రతం అనేది చాలా విశిష్టమైనది. కుటుంబాల్లో ఎలాంటి కలహాలున్నా, మనుషుల మధ్య ఎలాంటి దూరాలున్నా ఈ వ్రతం చేయించుకున్నా లేదా ఈ వ్రత కథ విన్నా కూడా అన్ని సమస్యలు దూరమైపోయి ప్రశాంతమైన జీవితం దక్కుతుంది. బాబు, ఈ కంకణాలు కట్టుకోండి. అమ్మా, వ్రత కథ చెప్తున్నాను, అందరూ శ్రద్ధగా వినండి. ఓం శ్రీ రమా సత్యనారాయణ స్వామినే నమో నమః. అమ్మా, ఇంతటితో ఈ వ్రత కథ సమాప్తం అయింది. అమ్మా, ఆ పూలు అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. ఓం అక్షతాన్ సమర్పయామి, పుష్పాన్ సమర్పయామి. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిధిష్టతి. అమ్మా, పెద్దవాళ్ల దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. అరే అయ్యో, పెద్దవారు, అత్తయ్య గారు, మావయ్య గారు, ముందు వాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి. పిల్లా పాపలతో సుఖంగా ఉండండి. మీరు హ్యాపీగా ఉండడమే కాదు, మా నానమ్మ ఒంటరైపోయింది. ఆవిడికి త్వరలో ఓ పిల్లనో పిల్లాడినో ఇచ్చి నానమ్మని హ్యాపీగా ఉండేలా చేయండి. ఒరేయ్,
వాళ్ళకి బాగానే చెప్తున్నావు, ముందు పెళ్ళయింది మీకురా. మీ సంగతి ఏంటో తేల్చు. రెడీనా? అమ్మా, ముత్తైదువులకి తాంబూలాలు ఇవ్వండి. అలాగే పంతులు గారు. పంతులు గారు, సత్యనారాయణ స్వామి వ్రతం జరిపించారు. తర్వాత వీళ్ళిద్దరి కార్యానికి కూడా మంచి ముహూర్తం ఉంటే చూసి పెట్టండి. అది కూడా జరిపించేద్దాం. తప్పకుండా అమ్మా. ఇదిగో పంతులు గారు, మంచి ముహూర్తం కావాలి. అది తొందరలో దగ్గరలోనే కావాలి చూడండి. హే, నీకెందుకు అంత తొందర? కనీసం వాళ్ళని చూసైనా మీలో చలనం వస్తుందేమోనని. అసలు నీ నోట్లో నోరు పెట్టకూడదే. పా. పంతులు గారు, మంచి ముహూర్తం. అదే చూస్తున్నానమ్మా. అమ్మా, ఈ పిల్లలిద్దరి జాతక ప్రకారం మరో నెల రోజుల వరకు శోభనానికి మంచి ముహూర్తం లేదు. పంతులు గారు, మరి నెల రోజుల? పంతులు గారు, నెల రోజులేంటండి? సరిగ్గా చూడండి ఒకసారి. ఆయన చూసే కదా చెప్పారు. మీరు ఆగండి, మీకేం తెలీదు. పంతులు గారు, ఇంకొక ముహూర్తం ఏదైనా ఉంటే పెట్టండి. అంటే ఏంటి? ఏదో పెట్టుడు ముహూర్తం పెట్టించేద్దాం అనుకుంటున్నావా? మంచి ముహూర్తం లేదని పంతులు గారు చెప్తున్నారు కదా. అది కాదత్తయ్య, మరి నెల రోజులు లేకుండా ఎలా ఉంటాయి? నెల రోజులు లేకుండా ఎలా ఉంటాయి అంటే అది పంచాంగం చెప్తుంది. ఆయన చెప్తున్నాడు, నీకు నాకు ఏం తెలుసు? ఏం పంతులు గారు, అంతే కదా? అవునమ్మా, కార్యం అంటే కొత్త జీవితాలు ప్రారంభించడానికి పెట్టే ముహూర్తం. ఏదో ముహూర్తం పెట్టి మామ అనిపించడం మంచిది కాదు. మాకు అలాంటి ముహూర్తాలు అస్సలు వద్దండి. ఎందుకంటే వాళ్ళిద్దరూ కలకాలం కలిసి ఉండాలి, హ్యాపీగా ఉండాలి.